మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తక్కెళ్లపల్లి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆలన వార్డులోని రోగులకు, వరద బాధిత నిర్వాసితులకు పండ్లు, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుడు బానోతు రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాష్ట్ర సాధనకై అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తక్కెళ్లపల్లి రవీందర్రావు ఎనలేని కృషి చేశారని తెలిపారు. విద్యా గురువుగా విద్యార్థులను సన్మార్గంలో నడిపించి ఎంతో మంది విద్యార్థులకు చక్కని భవిష్యత్తు బాటలు వేశారని కొనియాడారు. విద్యావేత్తగా మొదలై ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మండలి చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకై నిలిచారని అన్నారు. ఇప్పటికీ తక్కెళ్లపల్లి రవీందర్రావును విద్యా గురువుగా, రాజకీయ గురువుగా, సామాజికవేత్తగా భావిస్తూ పలువురు ఆయన ఆశయాలను ఆచరిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. రవీంద్రరావు సార్ నాయకత్వం, రవీంద్రరావు సార్ నాయకత్వం, జై తెలంగాణ. వర్కుల కాడ కూడా అట్లే ఇయ్యాలి. నాకంటే పక్షపాతం లేవలేదు. అవన్నీ అవసరం లేదా? అయితే ఆలన అనేది ఎక్స్పోజ్ అంటే మీరు డాక్టర్ గా మీ వైద్య భాషలో నమస్తే తీసుకోండి. మీరు కూడా అట్లా పట్టుకోండి, పట్టుకోండి. పేషెంట్ అనిపిస్తున్నాడు అట్లా ఇచ్చినట్టుగా అటు కూడా అక్కడ ఇద్దరు ఉంటే సూపర్. బ్రదర్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు, అందరికీ ఆప్తులు శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు ఎమ్మెల్సీ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మహబూబాబాద్, గూడూరు, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో జిల్లా వ్యాప్తంగా వారి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఈ వర్షపు ఈ వానలో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వారి వంతు వారు సహాయం చేయడం కోసం ఇవాళ రోగులకు పళ్ళ పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, పేదలకు దుప్పట్ల పంపిణీ కానీ, కార్యకర్తలకు కొన్ని పేద కార్యకర్తలకు కూడా సాయం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉదయం నుంచి నడుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని రవీందర్రావు గారి జన్మదిన వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రవీందర్రావు గారు మరెన్నో పదవులు అనుభవించి ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యవంతంగా ఉండి మరెన్నో రోజులు, మరెన్నో సంవత్సరాలు, నిండు నూరేళ్లు
ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు అనేక మందికి సేవలు చేయాలని వారి సేవ చేయడానికి ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.